ప్రజలకు తెలియాలా, ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన భాగం. ప్రజలు కూడా చూస్తున్నారు, ప్రజల్లో కూడా ఈ రాజకీయంగా ఈరోజు చైతన్యం వచ్చింది. మీరు అర్థం చేసుకోకుండా ప్రజలు ఎర్రి పుష్పాలు మనం ఏం చెప్తారు నమ్ముతారులే అని చెప్పేసి నా అవకాశమే పరమావధం అని మాట్లాడితే రేపు రానున్న కాలంలో రెండో అంశం మనం తీసుకున్నాం. బాలయ్య గారి అన్స్టాపబుల్ షో 3లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ గెస్ట్గా రాబోతున్నారు. ఏంటి ఇది ఇండికేషన్? తెలుగుదేశం తెలంగాణలో కాంగ్రెస్కి చేరువవుతుందా? కానీ సహజీవనం చేస్తున్నారా? ఇక్కడ ఏంటంటే వాసుదేవన్ గారు తెలుగుదేశం పార్టీ వేణుస్వామి ఈ విషయం చెప్పేస్తాడు, ఆయనకన్నా ముందే మనమే వాడు రోజండి వానితోడు ఎందుకని వాని ప్రస్తావన ఎందుకు, వేస్టింగ్ ఆఫ్ టైం. ఇప్పుడు తెలంగాణలో ఒక రాజకీయంగా ఈ యొక్క సినిమా పరంగా చూస్తే అన్స్టాపబుల్ అనేది బాలకృష్ణ గారు చేస్తున్న ఒక షో. దాంట్లో ఫేమస్ పర్సనాలిటీస్ని, ఒక ఫిలిం యాక్టర్స్ కానివ్వండి, రాజకీయంగా ఉన్నటువంటి పర్సనాలిటీ పిలుచుకొస్తారు. దాంట్లో కూర్చోబెడితే అదొక షో మాత్రమే. దాన్ని రాజకీయాలతో ముడిపెట్టి చూడడం అనేది కంప్లీట్లీ రాంగ్ అండి. అది అన్స్టాపబుల్గా తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు. ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా అది ఆయన ప్రొఫెషన్. అది ఆయన ప్రొఫెషనల్ ఇష్యూలా తెలుగుదేశం పార్టీ జోక్యం చేసుకోవాలి, ఆయన ఓనర్ని పిలుచుకోవచ్చు. కాకపోతే ఆ షోలో తెలుగుదేశం ప్రస్తావన వస్తే, తెలుగుదేశం గురించి విమర్శన వస్తే మాట్లాడతాం అంతేగాని కాంగ్రెస్కి ఏమైనా ప్లస్గా మాట్లాడితే, తెలుగుదేశం పార్టీకి మైనస్గా మాట్లాడితే అప్పుడు పార్టీ పరంగా ఆలోచిస్తామంటే తప్ప హోరెత్తిపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే కథలు చాలా వస్తాయి సార్, అండర్స్టాండింగ్లోకి వెళ్ళబోతున్నాయి తెలుగుదేశం. అలాంటి ఉండదు సార్. తెలుగుదేశం పార్టీ పుట్టింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా 2018 అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి. ఎందుకంటే ఆ రోజు ఈ తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం చేసినా దేశ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల దృష్టి పెట్టుకుని ఈ కార్యక్రమం పనిచేస్తుంది తప్ప స్వలాభం గురించి కాదు. తెలుగుదేశం పార్టీకి అధికారం కానీ పదవులు కానీ కొత్త కావు. రైట్. ఒకసారి జనసేన అధికార ప్రతినిధి శివపార్తి గారు కూడా జాయిన్ అయ్యారు, వారి దగ్గరికి వెళ్ళాను. నమస్తే అండి శివపార్తి గారు. సో డెవలప్మెంట్స్ అయితే చాలా బలంగానే కనిపిస్తున్నాయి శివపార్తి గారు. అంటే ఇటు చూస్తే బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, వైసీపీ నుంచి ఒక్కళ్ళొక్కళ్ళే నెమ్మదిగా బీజేపీలో చేరబోతున్నారు. కొన్నాళ్ళలో వైసీపీ అదృశ్యం అయిపోతుంది. అంటే వాగులు ఎండాకాలంలో పూర్తిగా ఎండిపోయినప్పుడు గలగల పారే నది కూడా ఎండిపోయినట్టు అట్లా వైసీపీ పరిస్థితి తయారవుతుందని చాలా బలంగా మాట్లాడారు. అంతకుముందు ఇన్ఫ్యాక్ట్ ఆదినారాయణ రెడ్డి గారు కూడా మాట్లాడారు. మరోపక్క డెవలప్మెంట్ ఏంటంటే ఎలాగోలాగా అయితే తెలుగుదేశం లేకపోతే జనసేనలోకి ఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి విడుదల రజనీ గారు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా నేరుగా సంప్రదించే ప్రయత్నాలు అయితే ఆవిడ మొదలెట్టారు. ఇన్సెసెంట్ ఎఫర్ట్స్, ఎక్కడా కూడా అలసిపోవట్లేదు ఆమె. అంటే ఎలాగైనా సరే ముందర అర్జెంటుగా పార్టీ మారి షీ వాంట్స్ టు సేవ్ హర్ స్కిన్. కారణం ఏంటంటే ఆమె హెల్త్ మినిస్టర్గా ఉండగా జరిగిన కుంభకోణాలు ఎక్కడ కూటమి ప్రభుత్వం బయటికి తీస్తుందనే అనుమానంతో. ఏమంటారు? శివపార్తి గారు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి.